హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక బ్రాండెడ్ కుర్తీ సెట్ హాల్ అండి. కొన్ని బ్రాండెడ్ కుర్తీ సెట్స్ తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. ఇవన్నీ కూడా బ్రాండ్స్ నుంచే తీసుకున్నాను. బీబా అండ్ అరులియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. 3 పీస్ సెట్ లాగా వస్తుంది. టాప్ బాటమ్ అండ్ దుపట్టా చాలా బాగుంటాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఈ బ్రాండ్స్ అన్ని కూడా. మంచి ప్రీమియం క్వాలిటీ వస్తాయి మనకి. ఫ్యాబ్రిక్ అదంతా, ప్రింట్స్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది. డీటెయిలింగ్ అదంతా చాలా బాగుంటాయండి. మెయిన్ గా క్వాలిటీ కోసం వాళ్ళంత ప్రైస్ అయితే ఉంటుంది. అంటే యూజువల్ గా మనకి అమెజాన్ లో దొరికే మిగిలిన కుర్తీ సెట్స్ కన్నా ఇవైతే కొంచెం ప్రైజీగానే ఉంటాయి. బికాస్ క్వాలిటీ అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చిన్న పార్టీస్ కి అది వేసుకోవడానికి, స్పెషల్ అకేషన్స్ కి అది వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవాళ చూపించే కుర్తీ సెట్స్ అన్ని కూడా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అండ్ అన్ని ప్రొడక్ట్స్ ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ అరులియా తీసుకున్నాను. 3 పీస్ సెట్ లాగా వస్తుంది. టాప్ బాటమ్ అనుకుంటా మంచి డిఫరెంట్ స్టైల్ లాగా అయితే వచ్చింది మనకి ఇది. సో దిస్ ఇస్ ద టాప్ అండి. టాప్ వచ్చేసి మనకి రేయాన్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. ప్యూర్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా వస్తుంది. లీవా ట్యాగ్ తో వస్తుందండి. లీవా ట్యాగ్ తో వచ్చినవి ఏంటంటే విస్కాస్ ఫ్యాబ్రిక్ లో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మంచి ప్రీమియం క్వాలిటీ, చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్. చాలా కంఫర్టబుల్ ఉంటుంది వేసుకుంటేనే. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ లాగా వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే ఇట్లాగా పైన యోక్ పార్ట్ లాగా వచ్చి ఇక్కడ అంతా వర్క్ వచ్చిందండి. యోక్ పార్ట్ రావడానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఇట్లాగా సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇట్లాగా పైన ఒక లేయర్ లాగా యాడ్ చేశారు. మనకు వచ్చిన ఇట్లాంటి విస్కాస్ టైప్ ఆఫ్ ఏ-లైన్ టైప్ ఆఫ్ కుర్తీ పైన ఇట్లాగా లేయరింగ్ అయితే యాడ్ చేశారండి. ఇలా సాఫ్ట్ నెట్ తో ఇక్కడ లేయరింగ్ యాడ్ చేశారు. సో పైన ఏంటంటే మనకి ఇది యోక్ పార్ట్ లాగా కనబడుతుంది. యోక్ పార్ట్ పైన అంతా ఇట్లాగా మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇలా కొంచెం వైబ్రెంట్ కలర్ తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సింపుల్ రౌండ్ నెక్ చుట్టూరా కూడా మనకి ఇలాగా పర్ల్స్ తో వర్క్ అయితే వచ్చింది. ఇట్లా పర్ల్ కాంబినేషన్ లో వర్క్ అయితే వచ్చిందండి దీనిపైన. ఇలా యోక్ పార్ట్ పైన కంప్లీట్ గా వర్క్ వచ్చింది విత్ పర్ల్ డీటెయిలింగ్ నెక్ దగ్గర. అండ్ స్లీవ్స్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ లేయర్ పైన సాఫ్ట్ నెట్ ఎలా అయితే వచ్చిందో అట్లాగే సాఫ్ట్ నెట్ తో మనకి స్లీవ్స్ అయితే వచ్చిందండి. సాఫ్ట్ నెట్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చిందండి మనకి ఇది. అండ్ కింద ఏంటంటే మనకి ఏ-లైన్ టైప్ లాగా వచ్చింది. ఇది ఏ-లైన్ టైప్ లాగా వచ్చిందండి. కింద ఫ్రాక్ పార్ట్ ఏంటంటే మనకి మొత్తం కుర్తీ ఏ-లైన్ టైప్. దానిపైన మనకి పైన ఇక్కడ వర్క్ వచ్చింది స్లీవ్స్ కి. అండ్ కింద ఇక్కడ సాఫ్ట్ నెట్ తో లేయరింగ్ అయితే చేశారండి. నెట్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. మంచి క్వాలిటీ నెట్. అండ్ ఈ నెట్ పైన కూడా ఇట్లా మనకి చిప్ వర్క్ లాగా వస్తుంది. ఇది ఏంటంటే ఫాయర్ ప్రింట్, బట్ చిప్ వర్క్ షేప్ లాగా వస్తుంది. వర్క్ చేయకుండా ఇలా ఫాయర్ ప్రింటే చిప్ వర్క్ లాగా వస్తుంది. అండ్ దీనికి 3 sides బార్డర్ అయితే యాడ్ చేశారండి. ఈ సాఫ్ట్ నెట్ ఏదైతే యాడ్ చేశారో దానికి 4 sides మనకి ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారు. సో ఇది వచ్చేసి కుర్తీ. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ వచ్చింది. సింపుల్ ప్లాజో ప్యాంట్, ఫుల్ ఫ్లేయర్ వచ్చిందండి. డీటెయిలింగ్ అది ఏమీ రాకుండా ప్లెయిన్ గా మనకి కుర్తీ ఎట్లా అయితే వచ్చిందో అదే కలర్ తో మనకి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు. బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ వచ్చి ఇట్లా ఫుల్ ఫ్లేయర్ తో ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. బాగుండిందండి. కాంబినేషన్ వేసుకుంటే లుక్ చాలా బాగుండింది. కొంచెం టాల్ గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటేనే. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇట్లా మనకి దుపట్టా అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ బాగుండిందండి దుపట్టాది. అండ్ దుపట్టా పైన అంతా కూడా మనకి ఇట్లాగా చెమ్కీస్ అయితే వచ్చాయండి. ఇదైతే ఏమి అంటుకోదు. ఇట్లా చెమ్కీస్ అయితే ఏమి అంటుకోదండి. ఇలా వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. దుపట్టా అంతా మనకి ఇలాగా వర్టికల్ లైన్స్ చెమ్కీస్ తో వచ్చాయి. అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చిందండి. ఇలా వర్క్ తో బార్డర్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ పైన కింద కూడా మనకి బార్డర్ అయితే వచ్చింది. ఇట్లాగా సింపుల్ దుపట్టా అయితే వచ్చిందండి. దుపట్టా కూడా చాలా బాగుంది. మంచి క్లాసీ ఉండిందండి. డీటెయిలింగ్ తక్కువ అండ్ లుక్ అయితే చాలా బాగుంది. సింపుల్ గా ఉండింది. ఈ సాఫ్ట్ నెట్ రావడం వల్ల కూడా లుక్ అయితే చాలా బాగా యాడ్ అయింది. అండ్ నాకైతే ఈ పర్ల్ వర్క్ కూడా చాలా నచ్చింది కుర్తీ పైన. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా 3 పీస్ సెట్ లాగా వస్తుంది. బాటమ్ నేను ఎక్కడో మిస్ చేసేసాను. లైక్ వైజాగ్ లో వదిలేసినట్టున్నాను. ప్రస్తుతం అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ట్రై ఆన్ చేసినప్పుడు కూడా నేను ఏంటంటే ఇట్లాంటి గోల్డ్ కలర్ ప్యాంట్ తో పేరప్ చేశానండి. స్ట్రైట్ కట్ ప్యాంట్ తోని. దీనికి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో బాటమ్ వచ్చింది. నేను ఇక్కడ వెబ్సైట్ లో పిక్ మీకు యాడ్ చేస్తాను, అర్థమవుతుంది. సో నాకు ఆ బాటమ్ పెద్దగా నచ్చలేదండి అది వేసుకుంటేని. సో గోల్డ్ కలర్ ప్యాంట్ తో అయితే పేరప్ చేశాను. అండ్ ఇక్కడ తేవడం అయితే మర్చిపోయానండి.
ఇక్కడ పిక్ లో వచ్చినట్టు బాటమ్ వస్తుంది 3 పీస్ సెట్, బట్ నా దగ్గర ప్రస్తుతానికి 2 పీసెస్ ఉన్నాయి. ఇట్లా మనకి టాప్ అయితే ట్రాన్స్పరెంట్ గా వస్తుందండి. పైన యోక్ పార్ట్ దగ్గర ఇట్లా హెవీగా వర్క్ అయితే వస్తుంది మనకి. ఇది ఏంటంటే ప్యూర్ షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. దీనికి ఏంటంటే నెక్ దగ్గర అంతా కూడా ఇలా హెవీగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ యోక్ పార్ట్ కి మనకి థిక్గానే ఉండిందండి. యోక్ పార్ట్ ట్రాన్స్పరెంట్ గా లేదు, ఇలా క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది. కింద అయితే లైనింగ్ రాలేదు మనకి, ట్రాన్స్పరెంట్ గానే వస్తుంది. నేనేంటంటే దీన్ని ఇట్లాంటి గోల్డ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ తో అయితే పేరప్ చేశాను. అట్లా కూడా లుక్ చాలా బాగుంటుందండి. లేకపోతే లెగ్గిన్ తో కూడా పేరప్ చేయొచ్చు, బట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ గా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ దిస్. క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. ఇట్లా స్లీవ్స్ అయితే 3/4 స్లీవ్స్ అయితే వస్తాయండి. స్లీవ్స్ కి కూడా లైనింగ్ రాదు. అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇలాగా మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే ఇస్తారు. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్ గా వస్తుంది మనకి. సెంటర్ లో అంతా ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చి కింద కూడా మనకి బార్డర్ అయితే వస్తుందండి. మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్, చాలా క్లాసీ ఉంది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా బటన్స్ లాగా వస్తాయండి. ఇక్కడ ఫుల్ గా మనకి బటన్స్ లాగా వస్తాయి. ఈ బటన్ ఏది ఓపెన్ అవ్వదు, జస్ట్ ఇదంతా కూడా షోకే వస్తాయి మనకి బటన్. స్పెషలీ కలర్ కూడా నాకు చాలా నచ్చింది. కలర్ చాలా బాగుంది ఈ కుర్తీది. అండ్ దుప్పటా కూడా మనకి ఇలాగా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లాగే వస్తుంది. లెంత్ అండ్ విత్ చాలా బాగుండిందండి. దుప్పటాది చాలా సాఫ్ట్ గా ఉండింది. అండ్ దుప్పటాకి కింద పైన కూడా ఇట్లా వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిన దుప్పటా అయితే వచ్చింది. కింద పైన బార్డర్స్ అయితే వచ్చాయండి. ఈ దుప్పటాకి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. బాగుండిందండి ఓవరాల్ గా లుక్. కలర్ నచ్చింది నాకు స్పెషలీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ బీబావి కూడా చాలా బాగుంటాయండి క్వాలిటీ. బట్ నాకు ఏంటంటే ఫిట్ కొంచెం అంత పర్ఫెక్ట్ ఫిట్ లాగా రావు, మళ్ళీ కొంచెం ఆల్టర్ చేయించాల్సి వస్తుంది. బట్ ఓవరాల్ గా క్వాలిటీ అండ్ లుక్ చాలా బాగుంటాయి. మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే వస్తాయి. ఇది కూడా మనకి 3 పీస్ సెట్ లాగా వచ్చింది. టాప్ బాటమ్ అండ్ దుప్పటా మొత్తం 3 పీస్ వస్తుంది మనకి. టాప్ వచ్చేసి ఇట్లా మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. స్లీవ్ ప్యాటర్న్ మళ్ళీ డిఫరెంట్ వచ్చిందండి దీనికి. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ లాగా వస్తుంది. రౌండ్ నెక్ లాగా వచ్చి ఇక్కడ మనకి చిన్న స్లిట్ లాగా వస్తుందండి. రౌండ్ నెక్ వచ్చి చిన్న స్లిట్ లాగా వస్తుంది. అండ్ దీనిపైన అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్ లో ప్రింట్ అయితే వస్తుంది. కిందంతా ఇట్లా వస్తుందండి ప్రింట్. కిందంతా డిఫరెంట్ గా వస్తుంది ప్రింట్ హెవీగా. అండ్ పైన సింపుల్ గా వస్తుంది. దీనికి ప్యానలింగ్ అయితే వచ్చింది ఇలా వర్టికల్ లైన్స్ తోని. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా డార్క్ కలర్, ఈ బ్లూ పైన మంచిగా పాపప్ అవుతున్న ఈ ఆరెంజ్ కలర్ అండ్ మెరూన్ కలర్ తో ప్రింట్ అయితే వస్తుందండి మొత్తం టాప్ పైన అంతా కూడా. ఇట్లాగా కొంచెం ఏ లైన్ టైప్ కట్ లాగా వస్తుంది. కొంచెం వస్తుందండి ఫ్లేయర్, స్ట్రైట్ కట్ లాగా, మరీ స్ట్రైట్ గా కాకుండా కొంచెం క్రాస్ గా అయితే కట్ వచ్చింది. బట్ అలానే కంప్లీట్ ఏ లైన్ టైప్ కుర్తీ అయితే కాదు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా పాకిస్తానీ స్లీవ్స్ లాగా వచ్చాయి. ఇట్లా కొంచెం వైడ్ గా వచ్చాయండి, వైడ్ హ్యాండ్ స్లీవ్స్ లాగా వచ్చాయి. స్లీవ్ ప్యాటర్న్ భలే డిఫరెంట్ వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ చాలా స్టైలిష్ ఉంటుందండి ఈ అవుట్ఫిట్ వేసుకుంటేని. అండ్ దీనికి కూడా కింద మనకి ఇట్లాగా ప్రింట్ హెవీగా వచ్చింది దీనికి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్రింట్ డిఫరెంట్ వచ్చింది దీనికి. ఫ్రంట్ వచ్చినట్టు కాకుండా ఇట్లా బ్యాక్ సైడ్ ప్రింట్ కూడా మనకి డిఫరెంట్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ అయితే సేమ్ రాలేదండి కుర్తీకి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా బాటమ్ అయితే వచ్చిందండి. ఇది కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది కూడా ఫ్లోయి టైప్ లాగే ఉంది, సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు. దీనిపైన అంతా డాట్స్ వచ్చాయి. అండ్ కింద కూడా ఇలా బార్డర్ వచ్చిందండి మనకి. కుర్తీ పైన ఎట్లయితే బార్డర్స్ వచ్చాయో అట్లా బార్డర్ అయితే వచ్చింది ఆ కలర్ కాంబినేషన్ తోని. ఓవరాల్ గా సెట్ అయితే నాకు చాలా నచ్చిందండి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లా వచ్చింది. దుప్పటా కూడా సేమ్ కలర్ లో వచ్చింది, కాటన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి. లెంత్ అండ్ విడ్త్ చాలా బాగుంది. దుప్పటా లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి. వేసుకుంటేనే మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి, మంచి లుక్ వస్తుంది ఈ కలర్. ఇట్లాంటి ఇండిగో కలర్స్ చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి దుప్పటా, లెంత్ అండ్ విత్ బాగుండిందండి. ఓవరాల్ గా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఈ సెట్ ది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ గా ఉండిందండి. ఇవి చాలా బాగుంటాయి ఇట్లాంటి సెట్స్ బీబా బ్రాండ్ లోని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వచ్చింది. కొంచెం ఇలా ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ, ఫ్లో అయితే చాలా బాగుంది. మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. కలర్ కూడా చాలా నచ్చిందండి నాకు. ఇట్లాగా మంచి బ్రౌన్ కలర్ లాగా అయితే వచ్చింది. అండ్ దీనిపైన అంతా డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ ప్రింట్స్ అయితే వచ్చాయి. నెక్ అయితే ఇలా హై కాలర్ లాగా వచ్చింది. నాకైతే పర్సనల్ గా ఇట్లాంటి హై కాలర్స్ అంటే చాలా ఇష్టం అండి. నాకు బాగా సెట్ అవుతాయి బికాజ్ నా నెక్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి. అట్లా నెక్ పొడుగ్గా ఉండే వాళ్ళు ఇట్లాంటి హై కాలర్స్ తీసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇట్లాంటి హై కాలర్స్ వేసుకున్నప్పుడు కొంచెం హెవీగా ఉన్న జ్యువెలరీ పెట్టుకున్నా సరే కూడా చాలా బాగుంటుందండి లుక్.
సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ. వీటిపైన ప్రింట్ చాలా డిఫరెంట్ అనిపిస్తాయి నాకు ఈ బ్రాండ్ లోని. అండ్ దీనికి స్లిట్ వచ్చిందండి, ఏ లైన్ టైప్ అయినా స్లిట్ వచ్చింది. స్లిట్ కొంచెం కిందకు వచ్చింది, మరీ పైకి కాకుండాని. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ డిఫరెంట్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కూడా ప్రింట్ సేమ్ అయితే రాలేదు. బ్యాక్ సైడ్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ తో మనకి స్లీవ్ అయితే వచ్చిందండి ఇట్లాగా. ఇది కూడా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. సమ్మర్స్ లో కూడా కంఫర్టబుల్ గానే అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, ప్రీమియం క్వాలిటీ. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా ప్లాజో ప్యాంట్ వచ్చింది. ఇలా ఫుల్ ఫ్లేర్ తో మనకి సింపుల్ ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు. అండ్ టై చేసుకోవడానికి ఇట్లా థ్రెడ్స్ అయితే వచ్చాయి, మనకి కావాల్సిన లెవెల్ కి, ఐ మీన్ మన ఫిట్టింగ్ కి తగ్గట్టుగా టై చేసుకోవడానికి స్ట్రింగ్స్ అయితే వచ్చాయి. ఇలా ఫుల్ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది. ప్లెయిన్ బాటమ్ అండి, దీనిపైన ఏమీ డీటెయిలింగ్ రాకుండా ఇట్లా సింపుల్ గా ప్లెయిన్ గా వచ్చింది బాటమ్ అయితేని. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ప్యూర్ కాటన్ కాదు, అట్లాగాని సిల్క్ కాదు, కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. లెంత్ అంటే పర్వాలేదండి దుప్పటాది, ఇట్లా డిఫరెంట్ గా వచ్చింది దుప్పటా అయితే. ప్రింట్ కొంచెం హెవీగా వచ్చింది దుప్పటా పైన. బాటమ్ అయితే ప్లెయిన్ వచ్చింది, దుప్పటా పైన ప్రింట్ అయితే కొంచెం హెవీగా వచ్చి ఇట్లా దుప్పటా అయితే వచ్చిందండి మనకి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్, ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ బిబాయ్ తీసుకున్నానండి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. దీనికి మనకి లీవా ట్యాగ్ వస్తుందండి. లీవా ట్యాగ్ వచ్చినవి చాలా బాగుంటాయి, వాష్ చేశాక కూడా అంత తొందరగా అయితే పాడవద్దు. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ వీ షేప్ నెక్ అయితే వస్తుంది మనకి. ఇట్లా కొంచెం ఎంపైర్ స్టైల్లో మనకి ఇట్లా వీ షేప్ నెక్ లాగా వస్తుంది. షార్ట్ గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటాయండి వీ షేప్ నెక్స్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుంది. చాలా లైట్ వెయిట్ లో ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి. సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది, ట్రాన్స్పరెంట్ గా ఏం లేదు, దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, ఫ్యాబ్రిక్ అయితే థిన్ గానే ఉందండి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా ఎంపైర్ స్టైల్ ఆఫ్ నెక్ వచ్చి దీనిపైన అంతా మంచి ఫ్లోరల్ ప్రింట్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ప్రింట్ డీటెయిలింగ్ అది చాలా బాగుందండి ఈ కుర్తీ పైన. వెయిట్ అయితే మటుకు చాలా లైట్ గా ఉంది, సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా రెండు సేమ్ ప్రింటే వచ్చాయి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయండి దీనికి. ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది దీనికి. అండ్ ఇది వచ్చేసి బాటమ్, ప్లెయిన్ బాటమ్ వచ్చిందండి. బాటమ్ పైన అంతా ఇలా మనకి సింపుల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇలా చిన్న చిన్నగా ప్రింట్ అయితే వచ్చింది బాటమ్ పైన. ఆల్మోస్ట్ ప్లెయిన్ వచ్చినట్టే వచ్చిందండి, బట్ ఏంటంటే ఇలా చిన్న బుటీస్ మొత్తం బాటమ్ పైన అంతా వచ్చింది. ఫుల్ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వచ్చిందండి. ఫుల్ ఫ్లేర్ వచ్చింది ఈ ప్లాజో ప్యాంట్ కి. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు. అండ్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే వచ్చాయి. ఇట్లా థ్రెడ్స్ వచ్చి మనకి ఇట్లా బాటమ్ అయితే వచ్చిందండి. ఇట్లాగా ఫుల్ ఫ్లేర్ తో అయితే వచ్చింది బాటమ్. లుక్ అయితే చాలా స్టైలిష్ ఉంటాయండి ఈ బ్రాండ్ లోవి. మంచి స్టైలిష్ లుక్ కోసం, స్టైలిష్ లుక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇది కూడా మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ప్యూర్ కాటన్ కాదు, బట్ కాటన్ మిక్స్ ఉండింది వీటిలోని. లెంత్ అండ్ విత్ పర్వాలేదండి, మరీ ఎక్కువ రాలేదు లెంత్ అండ్ విత్ రెండు కూడా. అండ్ ఇట్లా ఇది కూడా ప్లెయిన్ దుప్పటాలా వచ్చింది. బికాజ్ మనకి టాప్ పైన ఇట్లా హెవీగా ప్రింట్ వచ్చింది కాబట్టి దీనిపైన కూడా హెవీ ప్రింట్ వస్తే లుక్ అయితే పెద్ద బాగోదండి. సో అట్లా హెవీ ప్రింట్ వచ్చిన వాళ్ళకి ఇట్లా లైట్ గా సింపుల్ ప్రింట్స్ వచ్చిన దుప్పటా రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. ఇట్లా మనకి చిన్న బార్డర్ వచ్చి ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగా వచ్చింది. దుప్పటా పైన వచ్చిన ప్రింట్ సేమ్ మనకి బాటమ్ పైన కూడా వచ్చింది ఇలా సింపుల్ గానీ. అండ్ కింద బార్డర్స్ కొంచెం హెవీగా ప్రింట్ అయితే వచ్చింది. ఓవరాల్ గా సెట్ అయితే చాలా బాగుంటుందండి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.